This video is for educational and informational purposes only. Please do your own research before applying. బిఎస్ఎన్ఎల్ సంస్థలో చేసే పర్మనెంట్ ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 50,000కి పైగా జీతం అయితే పొందొచ్చు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా సెలెక్షన్ చేస్తారో కూడా చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు జూనియర్ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలకు సంబంధించి కూడా అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చేసింది. మినిమం 10+2 అర్హత ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు. నెలకి 40,000కి పైగా జీతం ఇస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి బిఎస్ఎన్ఎల్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.externalexam.bsnl.co.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ మీకు బిఎస్ఎన్ఎల్ అంటే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళైతే మీకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ లెవెల్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో నేను ఇదే వీడియోలో క్వాలిఫికేషన్ ఏముండాలి, టోటల్ 120+ వేకెన్సీస్ ఉన్నవి, క్వాలిఫికేషన్ ఏముండాలి, శాలరీ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్స్ కానీ మీకు సెలక్షన్ ప్రాసెస్ కానీ ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో ఫస్ట్ ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలంటే ప్రతి ఒక్కరికి మినిమం 21 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి అంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకు 30 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 35 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇలా మీకు కేటగిరీని బట్టి ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు సెలెక్ట్ అయిన వాళ్ళకి శాలరీ ఎలా ఉంటుందంటే E3 గ్రేడ్ ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ E3 గ్రేడ్ ప్రకారం బేసిక్ పేనే 24,900 నుంచి 50,500 వరకు శాలరీ పొందొచ్చు. సో అన్ని అలవెన్సెస్ అలా కలుపుకొని మీరు ఈజీగా మంత్లీ 50,000కి పైగానే శాలరీస్ అయితే పొందొచ్చు. వేకెన్సీస్ అయితే టోటల్ 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అనమాట. అంటే మీకు టెలికామ్ డిపార్ట్మెంట్లో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కొన్ని వేకెన్సీస్ ఉన్నవి. అండ్ మీకు టోటల్ వేకెన్సీస్ని డివైడ్ చేశారు ప్రతి కేటగిరీకి. చూడండి, ఎస్సీ వాళ్ళకు సపరేట్గా వేకెన్సీస్ కేటాయించారు, ఎస్టీ వాళ్ళకు సపరేట్గా వేకెన్సీస్ కేటాయించారు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు సపరేట్గా వేకెన్సీస్ కేటాయించారు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సపరేట్గా వేకెన్సీస్ కేటాయించారు. అలాగే ఓసీ ఇంకా ఓబీసీలో క్రిమిలేయర్ వాళ్ళకు కూడా వేకెన్సీస్ని సపరేట్గా కేటాయించారు. సో ఇలా ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ని డివైడ్ అయితే చేశారు. ప్రతి కేటగిరీకి ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్వాలిఫికేషన్ మాత్రం స్పెసిఫిక్గా ఉంటుంది. ఓన్లీ ఇప్పుడు నేను చెప్పే క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. టెలికామ్ ఆపరేటర్స్ ఉద్యోగాలకి మీరు బీఈ కానీ బీటెక్ కానీ లేదా ఆ ఈక్వలెంట్కి సంబంధించి మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్లో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, సిఎస్ కంప్యూటర్ సైన్స్లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ లేదా అందులో ఏదైనా కాంబినేషన్లో మీరు బీఈ బీటెక్ లేదా ఈక్వలెంట్ చేసిన వాళ్ళు టెలికామ్ ఆపరేషన్స్ వేకెన్సీస్కి ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఫైనాన్స్ వేకెన్సీస్కి మాత్రం మీరు చార్టెడ్ అకౌంటెంట్ సిఏ కానీ లేదా సిఎంఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ, సో ఇందులో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి క్వాలిఫికేషన్ ఉన్నా ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేసి దాంట్లో మీకు మల్టిపుల్ సెషన్స్లో కానీ పెడితే నార్మలైజేషన్ చేసి మీకు ఈ సిబిటీలో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి డివి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఫస్ట్ మీకు 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత మీకు పర్మనెంట్ అయితే చేస్తారు. సో వాళ్ళు మీకు మెయిన్గా మాత్రం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ చేస్తారు.
సో మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ CBT ఎలా ఉంటుందంటే పార్ట్ 1లో మీకు యాప్టిట్యూడ్ నుంచి 40 క్వశ్చన్స్ అడుగుతారు, 40 మార్క్స్ ఉంటుంది. తర్వాత మీకు పార్ట్ 2లో టెక్నికల్ కోర్ నుంచి 160 క్వశ్చన్స్, 160 మార్క్స్, టోటల్ 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, 180 మినిట్స్ టైం అయితే ఇస్తారు. అండ్ మీకు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది, 1/4 నెగిటివ్ ఉంటుంది. అంటే మీరు ఒకటి రైట్ పెడితేనేమో 1 మార్క్ ఇస్తారు, 4 తప్పు పెడితే 1 మార్క్ కట్ చేస్తారనమాట. సో కాబట్టి ఖచ్చితంగా మీకు 100% తెలిసినవి అటెండ్ చేయడానికి ట్రై అయితే చేయండి. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో, విజయవాడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడలో. సో మీ ఓన్ స్టేట్స్లోనే మెయిన్ సిటీస్లో, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏమో విజయవాడలో, మన తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో కండక్ట్ చేసి మీకు అక్కడే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అప్లికేషన్ ఫీ అయితే కొంచెం గట్టిగానే ఉంది. SC ST PWBD వాళ్ళకు 1250 ఉంటుంది, మిగతా వాళ్ళందరికీ 2500 ఉంటుంది. ఇది అఫీషియల్గా BSNL వాళ్ళు ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకున్నప్పుడు చేయాల్సి ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మీరు వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఈ అఫీషియల్ నోటిఫికేషన్ PDF ఉంటుంది, మీరు ఒకసారి దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చెక్ చేసుకోండి. ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మీకు యాక్చువల్ అప్లికేషన్ అయితే మీకు నోటిఫికేషన్ వచ్చింది కానీ ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు. 5th ఫిబ్రవరి 2026 నుంచి 7th మార్చ్ 2026 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు ఏమైనా అప్లై చేసుకున్నప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేసి ఎడిట్ చేసుకోవాలనుకుంటే 8th మార్చ్ నుంచి 15th మార్చ్ వరకు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసుకున్న వాళ్ళకి 29th మార్చ్ రోజే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో మీకు ఎగ్జామ్ డేట్ కూడా వాళ్ళు క్లియర్గా ఇచ్చేసారనమాట. 5th నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. మీకు అప్లికేషన్ స్టార్ట్ అయినాక మాత్రం ఒకవేళ అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్గా కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేశారంటే నేను మీ రెస్పాన్స్ని బట్టి 5th ఫిబ్రవరి రోజు డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేయడానికి చూస్తాను. సో మీకు రఫ్గా అయితే ఇప్పుడు మీకు అప్లికేషన్ ప్రాసెస్ రఫ్గా ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. సో ఇక్కడ ఇచ్చిన www.externalexam.bsnl.co.inకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది, డైరెక్ట్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. ఇందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి, అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ దగ్గర రిజిస్టర్ చేసుకున్నాక మీ ఫోటోగ్రాఫ్ ఇంకా సిగ్నేచర్ అడుగుతారు. అవి 2 ఇక్కడ ఇచ్చిన సైజెస్లో పెట్టుకొని మీరు అప్లోడ్ చేయాలి. దాని తర్వాత ఇంకా 10th డిగ్రీది మన కేటగిరీ ప్రూఫ్ అవి ఉంటే అవి కూడా అడుగుతారు. అన్నీ ఇచ్చేసాక ఫీ, కేటగిరీని బట్టి ఫీ ఉంటుంది, అది కూడా చేసేసి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్కి మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుందిగా, దాన్ని అంటే అప్లికేషన్ చేసుకున్నాక అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లు వస్తుందిగా, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా DV అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. 5th ఫిబ్రవరి నుంచి మీకు లింక్ యాక్టివేట్ అవుతుంది. ఆ రోజు నుంచి ఆన్లైన్లో మీరు ఇక్కడ నుంచి అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న BSNL వాళ్ళు, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళైతే మీకు 2 types ఆఫ్ వేకెన్సీస్ కోసం టెలికాంలో ఇంకా ఫైనాన్స్ విభాగంలో రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అవకాశాన్ని మిస్ చేసుకోకండి. బెస్ట్ జాబ్స్ BSNLలో మంచి మన సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో టెలికాం దాంట్లో జాబ్స్ కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మంచి క్వాలిఫికేషన్ ఉంటే కనుక ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని అయితే వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.